ఓకే, క్వశ్చన్ చూసుకుంటే 2 cars at a certain instant are 50 kilometers apart on the line running from south to north. ఓకే, ఇక్కడ ఏమన్నాడంటే ఒక 2 కార్లు ఉన్నాయంట. ఓకే, ఏ అనుకుంటాను, అది నార్త్ సైడ్లో ఉందంట. ఒక్కొక్క కార్ ఏమో సౌత్ సైడ్లో ఉందంట, అది బి అనుకుంటున్నాను. ఓకే, వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే మనకి 50 kilometers అని ఇచ్చాడు. ఇక్కడ వీటి మధ్య 50 kilometers ఉందంట. ఓకే, ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ ఏమన్నాడు మనకి, ద వన్ ఫర్దర్ నార్త్ ఈజ్ మూవింగ్ వెస్ట్ ఎట్ 25 km/h. ఓకే, నార్త్ సైడ్ ఉన్న కారు వెస్ట్ వైపుకి 25 km/h స్పీడ్లో వెళ్తుందంట. అంటే ఇది వి అనుకుంటా. విఏ ఈజ్ ఈక్వల్స్ టు 25 km/h. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నారు క్వశ్చన్లో, ద అదర్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ నార్త్ ఎట్ 25 km/h. ఓకే, మళ్ళీ ఈ కార్ కూడా ఇలా నార్త్ సైడ్కి విబి అనుకుంటాను 25 km/h స్పీడ్లో వెళ్తుందంట. ఓకే, క్వశ్చన్ ఏమంటున్నాడు మళ్ళీ, హౌ లాంగ్ డూ దే టేక్ టు రీచ్ ద డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. ఓకే, డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ రావడానికి ఎంత టైం పడుతుంది రెండు కార్లకి అని అంటున్నాడు ఇక్కడ క్వశ్చన్లో. ఇక్కడ టర్మ్ ఉంది, ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అని. ఈ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ ఏ కార్ ఉంది కదా, ఈ బీ కార్ ఉంది. ఈ ఏ కార్ ఎలా మూవ్ అవుతుంది కదా, సర్టెన్ పాయింట్కి వస్తే ఈ బీ కార్ కూడా సర్టెన్ పాయింట్కి వస్తుంది. వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఇది. అలాగే ఏ ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడికి వస్తుంది, ఈ బీ కూడా కొంచెం ముందుకు వస్తుంది. వీటి ఉన్న డిస్టెన్స్ ఇది. అలాగే ఇంకా ఫర్దర్గా వెళ్తే ఒక డిస్టెన్స్ వస్తుంది. ఓకే, ఈ అన్నిటి డిస్టెన్స్లో ఏది స్మాలెస్ట్ డిస్టెన్సో అదే డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అనమాట. దాన్ని డి అనుకుందాం. ఓకే, కానీ ఇక్కడ నార్మల్గా మనకి అజంప్షన్ చేయడానికి ఎలా అనుకుంటాం, కానీ క్వశ్చన్లో మాత్రం మన క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మాత్రం వేరేలా అనుకోవాలి డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ని. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. నేను సపరేట్గా డయాగ్రామ్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఏ కార్ అనుకుందాం, ఇక్కడ బీ కార్ అనుకుందాం. ఓకే, ఇది ఇలాగా వెలాసిటీ విఏ వెలాసిటీతో వెళ్తుంది. ఇక్కడ మనం ఏమనుకోవాలంటే ఇది ఇక్కడ బీ కదా ఇక్కడ మనం. ఓకే, అసలు ఫర్ సపోజ్ మనం ఇది బీ రెస్ట్లో ఉందనుకోవాలి మనం ఇక్కడ. ఓకే, రెస్ట్లో ఉందనుకుంటే ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ఏ అంటే ఏ కార్ యొక్క వెలాసిటీ ఎలా ఉంటుందంటే, వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బీ ఏ కార్ నుంచి వస్తుంది. ఇప్పుడు దాని వెలాసిటీ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బీ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, ఇలా ఎలా ఉందంటే, ఇప్పుడు నార్మల్గా వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బీ అంటే ఏంటి మనకి, వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బీ అంటే ఈ వెక్టర్స్ కదా. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ఏ ప్లస్ మైనస్ వెలాసిటీ ఆఫ్ బీ అంటే ఇది ఎలా ఉంది మనకి, వెక్టర్ ఎడిషన్లో ఉంది కాబట్టి ఇది రిజల్టెంట్. ఇది రిజల్టెంట్ అంటే విఏబికి రిజల్టెంట్ ఇది. అంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇది మైనస్ విఏబి బార్. ఓకే, వీటి మధ్య ఉన్న యాంగిల్ ఎలా ఉంది, 90 degrees ఉంది కదా. ఓకే, ఇది వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బీ ఇలాగ వచ్చింది. ఓకే, 90 degrees కాబట్టి మనకి మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది మనకి, వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బీ ఈజ్ ఈక్వల్స్ రూట్ ఓవర్ వెలాసిటీ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ వెలాసిటీ ఆఫ్ బీ హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు అంత 25 స్క్వేర్ ప్లస్ మైనస్ 25 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 625 ప్లస్ 625. therefore వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బీ ఏమైంది మనకి 25√2 అయింది. అంటే ఇది 25√2 km/h. ఓకే, ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ ఏమవుతుందంటే, ఇక్కడ బీ నుంచి ఏకి ఉన్న పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అవుద్ది. అంటే బీ దృష్టిలో ఏ ఇలా వస్తుందని అర్థం. ఓకే, ఇక్కడ ఒక దిక్కునే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ వస్తుంది. ఆ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చిన డిస్టెన్స్ మనకి డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. ఓకే, ఇప్పుడు ఈ డీ కనిపెట్టాలంటే మనకి ఇక్కడ తేటా ఎంతో కనిపెట్టాలి. మనకి ఆ తేటా కనిపెట్టాలంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే tan theta is equals to VA by mod minus VB కదా, that equals to 25 by minus 25 that equals to 1/1. therefore theta is equals to 45 degrees వచ్చింది మనకి. అంటే ఇక్కడ తేటా ఎంత వచ్చింది మనకి 45 degrees. ఓకే, ఇక్కడ ఏ నుంచి డిస్టెన్స్ ఎంత మనకి 50 kilometers ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ కనిపెట్టాలంటే ఇప్పుడు సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. ఆపోజిట్ సైడ్ ఎంత మనకి ఇక్కడ దీనికి ఆపోజిట్ సైడ్ ఏముంది, డి ఉంది. దీనికి హైపోటెన్యూస్ ఏముంది 50 kilometers ఉంది. కాబట్టి డి బై 50. సైన్ థీటా అంటే ఎంత ఇక్కడ 45 కదా. సైన్ 45 ఈజ్ ఈక్వల్స్ టు డి బై 50. therefore sin 45 అంటే 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు డి బై 50. therefore డి ఈజ్ ఈక్వల్స్ టు 50/√2. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 × 25 /√2 దట్ ఈక్వల్స్ టు therefore d ఈజ్ ఈక్వల్స్ టు ఈ √2 టైమ్స్ పోతుంది. 25√2 వచ్చింది మనకి డి.
25 కిలోమీటర్స్. దేర్ఫోర్ మనకి డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ 25 కిలోమీటర్స్ వచ్చింది మనకి ఇక్కడ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టైం అడిగారు మనకి క్వశ్చన్లో ఇక్కడ లాస్ట్, హౌ లాంగ్ డూ దే టేక్ టు రీచ్ ద డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్కి రావడానికి ఎంత టైం తీసుకున్నవి అని అడుగుతున్నారు ఇక్కడ క్వశ్చన్లో. ఓకే, ఎంత తీసుకున్నాయి అంటే మనకి ఒక ఫార్ములా తెలుసు మనకి, వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకి వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ బై టైము. దేర్ఫోర్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ బై వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బీ. టీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ ఎంత వచ్చింది 25√2 బై వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బీ ఎంత వచ్చింది 25√2. ఇది క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవర్. ఓకే, అండ్ అవర్స్ మినిట్స్లో కన్వర్ట్ చేసుకుంటే 60 minutes అయింది. ఓకే, టీ ఈజ్ ఈక్వల్స్ టు 60 minutesలో మనకి డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ దగ్గరికి 2 కార్లు వచ్చాయి. ఓకే, ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.